మీరు బ్యాంకులో దాచుకున్న సొమ్ము భద్రంగా ఉందా? మీకు రక్షణగా ఉండాల్సిన మేనేజరే భక్షకుడిగా మారితే పరిస్థితి ఏంటి? నమ్మకమే పెట్టుబడిగా, పదవే ఆయుధంగా ఒక కిలాడి మేనేజర్ చేసిన మాయాజాలం ఇప్పుడు మెదక్ పట్టణాన్ని వణికించింది. సామాన్యుల రక్తాన్ని పిండి దాచుకున్నటువంటి కోట్లాది రూపాయలను ఆన్లైన్ బెట్టింగ్ల కోసం ఆవిరి చేసిన ఆ కేటుగాడు ఎవరు? అసలు 1 గ్రామ్ గోల్డ్తో ₹1.5 కోటి లోన్ ఎలా పొందాడు? అట్టడుగు వర్గాల అకౌంట్లలోని నగదుని ఏ విధంగా పక్కదారి పట్టించాడు? మెదక్ ఆదర్శ్ కోఆపరేటివ్ బ్యాంకులో వెలుగు చూసిన ఈ భారీ కుంభకోణం వెనుక ఉన్న విస్తుపోయే నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం. మెదక్ పట్టణంలోని ఆదర్శ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో ఒక్కసారిగా అలజడి రేగింది. నిన్న మొన్నటి వరకు నమ్మకానికి నిలువుటద్దంలా నిలిచిన ఒక మేనేజర్ అసలు స్వరూపం బయటపడడంతో ఖాతాదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ భారీ కుంభకోణం వెలుగులోకి రావడానికి ఒక చిన్న సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కారణమైంది. స్రవంతి అనే మహిళకు చెందిన బ్యాంక్ ఖాతాను పోలీసులు ఒక సైబర్ కేసులో భాగంగా ఫ్రీజ్ చేశారు. ఆ ఖాతాలోని లావాదేవీలను నిశితంగా గమనించినటువంటి పోలీసులకు కొన్ని సస్పిషియస్ మూమెంట్స్ కనిపించాయి. వెంటనే బ్యాంకు సీఈఓ వెంకటరమణను సంప్రదించి సమాచారం సేకరించగా విస్తూపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. బ్యాంకు మేనేజర్ యాదం అనిల్ తన పదవిని అడ్డం పెట్టుకుని ఇన్నాళ్లుగా సాగించిన అక్రమ దందా అంతా ఇంతా కాదు. ఒకవైపు కస్టమర్లు తమ కష్టార్జితాన్ని దాచుకుంటే, ఇక మరోవైపు అనిల్ ఆ సొమ్ముతో జూదమాడాడు. ఏటీఎంలలో నగదు లోడ్ చేసే సమయంలో మిగిలిన సిబ్బంది కళ్ళుగప్పి అత్యంత చాకచక్యంగా ₹31,50,000 పక్కదారి పట్టించాడు. ఇదంతా ఎవరికి అనుమానం రాకుండా సాగించిన వైనం చూసి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు సైతం షాక్కు తిన్నారు. పదవి ఇచ్చిన పవర్ను తప్పుడు పనులకు వాడుతూ సామాన్యుల నమ్మకాన్ని వంచాడు ఈ కిలాడి మేనేజర్. కేవలం ఏటీఎం సొమ్ముతోనే అనిల్ ఆగిపోలేదు. అతని అసలు స్కెచ్ అంతా గోల్డ్ లోన్స్లోనే ఉంది. ఒక పక్కా మాండిస్ ఆపరెండితో తయారు చేసుకున్న ఈ కేటుగాడు తన భార్యను, తన ప్రాణ స్నేహితుడు సుబ్రహ్మణ్యం, ఇంటి చుట్టుపక్కల గల ఉన్న వారి పేర్లతో ఏకంగా 16 నకిలీ బంగారు రుణ ఖాతాలను సృష్టించాడు. ఇక సాధారణంగా బ్యాంకుల్లో బంగారం పెడితే దాని క్వాలిటీని అంచనా వేయడానికి ఒక అప్రైజర్ ఉంటారు. అనిల్ ఆ అప్రైజర్ను తన వలలో వేసుకున్నాడు. బ్యాంకులో కేవలం 1 గ్రామ్ గోల్డ్ బంగారం పెట్టి ఆ అప్రైజర్ సహకారంతో అది భారీ మొత్తంలో ఉన్నట్టుగా పేపర్లలో రికార్డు చేయించాడు. ఇలా ఒక్కో ఖాతా నుండి లక్షల రూపాయల రుణాలను డ్రా చేశాడు. ఇక బ్యాంకుల్లోని మొత్తం 199 గోల్డ్ లోన్ అకౌంట్లను కూడా పోలీసులు అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేయగా కేవలం అనిల్ సృష్టించిన ఈ 16 ఫేక్ అకౌంట్ల ద్వారానే ₹1,50,00,000 మేర దోపిడీ జరిగినట్టుగా తేలింది. నమ్మకంగా ఉండాల్సిన వ్యక్తులే నయవంచనకు పాల్పడితే వ్యవస్థలు ఎలా కుప్పకూలుతాయో చెప్పడానికి ఈ గోల్డ్ లోన్ స్కామ్ ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. 1 గ్రాము బంగారానికి కోట్లు ఇచ్చి ఇక ఈ బ్యాంకింగ్ మాయాజాలం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. యాదం అనిల్ ఇంతటి తెగింపు ప్రదర్శించడానికి కారణం అతనికున్న చెడు వ్యసనాలు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లలో పందాలు కాసే అలవాటు ఉన్న అనిల్ ఆ వ్యసనం కోసం కోట్లాది రూపాయలు తగిలేశాడు. ప్రజల సొమ్మును బెట్టింగ్ కోసం వాడడం బ్యాంకింగ్ చరిత్రలోనే ఒక మాయని మచ్చగా మారింది. అయితే అనిల్కి నేర చరిత్ర కొత్తేమి కాదు. గతంలో ఆంధ్రప్రదేశ్లోని వేలేరుపాడు గ్రామీణ బ్యాంకులో పనిచేస్తున్న సమయంలో కూడా భూ నిర్వాసితుల సొమ్ము సుమారు ₹12 లక్షల దుర్వినియోగం చేసి పోలీసులకు చిక్కాడు. ఆ కేసులో జైలు శిక్ష కూడా అనుభవించి వచ్చాడు. కానీ మెదక్ బ్యాంకులో చేరి సమయంలో తన పాత నేర చరిత్రను ప్రొఫైల్లో ఎక్కడా కనిపించకుండా అత్యంత కిలాడిగా మేనేజ్ చేశాడు. ప్రస్తుతం అనిల్ భార్య, అప్రైజర్తో పాటు స్నేహితుడు సుబ్రహ్మణ్యంను కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ప్రధాన నిందితుడైనటువంటి అనిల్ ప్రస్తుతం అదృశ్యమయ్యాడు. అతని కోసం మెదక్ పట్టణ సీఐ మహేష్ నేతృత్వంలో ఇక స్పెషల్ టీమ్స్ గాలిస్తున్నాయి. డీఎస్పీ ప్రసన్నకుమార్ పర్యవేక్షణలో విచారణ ముమ్మరం చేశారు. ఇక పరారులో ఉన్నటువంటి అనిల్ను త్వరలోనే పట్టుకుంటామంటూ పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అత్యాశకు పోయి జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా కొన్ని వందల మంది ఖాతాదారుల నమ్మకాన్ని అనిల్ తుంగలో తొక్కాడు. మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ నిన్న ఈవినింగ్ 6 o'clockకి ఒక కంప్లైంట్ వచ్చింది. ఆదర్శ్ కోఆపరేటివ్ బ్యాంక్ సిఇఓ గారు వెంకటరమణ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్లో బ్యాంక్ మేనేజర్ రీసెంట్గా మనకి 1 year బ్యాక్ ఈ ఆదర్శ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అనేది మెదక్ టౌన్లో ఏర్పాటు చేయడం బ్రాంచ్ ఇది. ఈ బ్రాంచ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో మేనేజర్ గారు మిస్అప్రాపరేషన్ చేయడం జరిగింది. 1.8 crores అమౌంట్ వరకు మిస్అప్రాపరేషన్ చేయడం జరిగింది. ఈయన ఎట్లా చేశారంటే ఈ బ్యాంకులో గోల్డ్ లోన్స్
1 గ్రామ్ గోల్డ్ లోన్స్ వాళ్ళ వైఫ్ పేరు మీద, వాళ్ళ ఫ్రెండ్స్ పేరు మీద, అదేవిధంగా వాళ్ళకి తెలిసిన నైబర్స్ వాళ్ళందరి పేర్ల మీద దాదాపు 16 గోల్డ్ లోన్ అకౌంట్లు, ఒక స్పూరియస్ గోల్డ్ పెట్టి 1 గ్రామ్ గోల్డ్ పెట్టి ఈ లోన్స్ అన్ని తీసుకోవడం జరిగింది. దాదాపు 1.8 crores చీటింగ్ చేశాడు. ఇది గోల్డ్ లోన్ల ద్వారా చీటింగ్ చేసిన అమౌంట్ 1.50 crores. అదేవిధంగా ఏటీఎంస్, మన ఆదర్శ్ బ్యాంక్కి 2 ఏటీఎంస్ ఉన్నాయి ఆ బ్యాంక్ ముందే. ఆ ఏటీఎం సెంటర్స్లో బ్యాంక్ డిపాజిట్ చేసేటప్పుడు దాదాపు 31.5 lakhs అమౌంట్ని ఈయన తీసివేయడం జరిగింది. ఎవరైతే ఈ ఏటీఎంలో పైసలు పెట్టేటప్పుడు ఎంప్లాయ్ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అటువంటిది వాళ్ళకి తెలియకుండా ఈయన ఆధ్వర్యంలో ఆ అమౌంట్ మొత్తం కూడా 31 lakhs చీట్ చేయడం జరిగింది. టోటల్ 150 plus 31, టోటల్ 1 crore 80 lakhs వరకు చీటింగ్ చేయడం జరిగింది. ఈ విషయంలో ఈరోజు 4 ఎక్యూజ్ని అప్రహెండ్, మెయిన్ ఎక్యూడ్ A1 ఆయన ఇంకా అబ్స్కాండింగ్ ఉన్నాడు. ఆయన అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో మెయిన్ మన క్లోజ్ అసోసియేట్ ఆయన సుబ్రహ్మణ్యం, ఆయన కూడా తీసుకురావడం జరిగింది. బ్యాంక్కి అప్రైజర్గా ఎవరైతే ఉన్నారో ఈ గోల్డ్ పెట్టేటప్పుడు గోల్డ్ ఒరిజినల్ కాదని చెప్పడం కోసం బ్యాంక్ అప్రైజర్ మన మెదక్ లోకల్గా ఉంటాడు ఆయన. ఆ అప్రైజర్ ఎవరైతే ఉన్నాడో ఆ అప్రైజర్ కూడా కొల్యూటెడ్ కావడం వల్ల ఆయన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. బ్యాంకు మేనేజర్ అంటే భరోసా ఇచ్చే వ్యక్తి అనుకుంటాం, కానీ ఇలాంటి కిలాడి మేనేజర్ల వల్ల సామాన్యుల నమ్మకం దెబ్బతింటోంది. ఉన్నతాధికారులు మేనేజర్ స్థాయి వ్యక్తులను నియమించే ముందు వారి ప్రొఫైల్, బ్యాక్గ్రౌండ్ను క్షుణ్ణంగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కేవలం సర్టిఫికేట్లు చూసి కాకుండా వారి గత చరిత్రను కూడా వెరిఫై చేయాలి. లేకపోతే ఇలాంటి నమ్మక ద్రోహులు మరికొందరు పుట్టుకొచ్చే ప్రమాదం ఉంది. ప్రజలు కూడా తమ ఖాతాల్లో జరిగే లావాదేవీల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకుల్లో ఏవైనా అనుమానాస్పద లావాదేవీలు గమనిస్తే కనుక వెంటనే ఉన్నతాధికారులకు లేదా పోలీసులకు ఫిర్యాదు చేయండి. అప్రమత్తతే మీ సొమ్ముకు అసలైన రక్షణ.